మాట్లాడుతురా మనం టీడీపీ ఆఫీస్ లో ఉన్నాం. ఇప్పుడు టీడీపీ ఆఫీస్ లో ఆల్రెడీ సంబరాలు మొదలైపోయినాయి. ఒకసారి మనతో పాటు ఒక టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏపీలో కూటమి సునామీ సృష్టిస్తుంది, దీనిపై మీ అభిప్రాయం? ఖచ్చితంగా అండి, ఎందుకంటే జగన్ అలాంటి అన్యాయం చేశాడండి. ఏపీకి న్యాయం అసలు చేయలేదు, అంత అన్యాయం చేశాడు కాబట్టి జనాలు ఇంతగా ఓట్లేసి ఇంత మెజారిటీతో గెలిపిస్తున్నారు బాబు గారిని. మేడం ఇప్పుడు యాక్చువల్ గా మొన్నటి దాకా ఎవరైతే అధికారంలో ఉన్న మన రోజా గానీ, లేదంటే పేరు నాని గానీ, కొడల నాని గానీ చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి ప్యాకేజ్ స్టార్ అన్నారు, దత్తపుత్రులు అన్నారు, ఇదన్నీ అన్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలబోతున్నారు. అవునండి, ఇప్పుడు వాళ్ళు అన్నదానికి ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా కొడాలి నాని, రోజా, అవినాష్ రెడ్డి కూడా ఓడిపోతున్నాడు. గెలుపు టీడీపీదే, అన్ని చోట్ల గెలుస్తున్నారండి. ఇప్పుడు యాక్చువల్ బాబు గారిని అరెస్ట్ చేయడం వల్లే వైఎస్ జగన్ కి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ గతి వచ్చిందంటారా? ఒక అరెస్ట్ చేయడం కాదండి, వాళ్ళు చేసిన అవినీతి, మెయిన్ కారణం అవినీతి. ఒక పెద్ద ఆయన్ని అంతగా ఇబ్బంది పెట్టి అన్ని రోజులు జైల్లో పెట్టి అక్రమ కేసులన్నీ పెట్టి జైల్లో పెట్టారు. అది వాళ్ళు చేసిన అవినీతి, మెయిన్ అవినీతి వల్ల వాళ్ళకి ఈ రోజు ఈ గతి పట్టిందండి. లాస్ట్ సభ జగన్ మన పిఠాపురంలో పెట్టి వంగగీతం గెలిపియండి, నేను డిప్యూటీ సీఎం ఇస్తా అని చెప్పారు. అయినా కానీ జనాలు పవన్ కళ్యాణ్ కి పిఠాపురంలో భారీ మెజార్టీ. అది వాళ్ళ అభిమానం అండి, ఎందుకంటే జనాలు 5 ఏళ్లుగా వాళ్ళు చేసిన మోసాలు చూసి విసిగిపోయి ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ బాబు గారి కోటేసి జనసేన పవన్ కళ్యాణ్ గారి కోటేసి గెలిపించారండి. సైకో రాజ్యం పోయి రామరాజ్యం వచ్చిందంటారు ఆంధ్రప్రదేశ్? ఖచ్చితంగా సైకో రాజ్యం పోయింది, రామరాజ్యం వచ్చింది. బాబు గారు సీఎం కాబోతున్నారు, అంతే, అయిపోయారు, అంతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మనం టీడీపీ ఆఫీస్ లో ఉన్నాం, ఆల్రెడీ ఇక్కడ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. ఏపీలో కూటమి సునామీ సృష్టించబోతుంది. ఇప్పుడు మనతో పాటు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఏపీలో మన కూటమి సునామీ సృష్టిస్తుంది, దీనిపై మీ అభిప్రాయం? చాలా ఆనందంగా ఉందండి. ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈ రోజే వచ్చింది మా అందరికి. జనం కరెక్ట్ డెసిషన్ ఇచ్చారు. ఎవరు ప్రజలకు మంచి చేస్తారో వాళ్ళు ముందే తెలుసుకొని భారీ మెజారిటీతో మమ్మల్ని అందరినీ గెలిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, ఆయనతో పాటు కలిసి పనిచేసిన కార్యకర్తలందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మొన్న ఎగ్జిట్ పోల్ లో కేకే సర్వే అని కేకే సర్వే సిఇఓ కేకే గారు చెప్పారు, మన వైఎస్ఆర్సీపీకి ఓన్లీ 14 సీట్లు వస్తున్నాయి, టీడీపీకి 133 వస్తున్నాయి, జనసేనకి 21 వస్తుంది, బీజేపీకి 7 సీట్లు వస్తుందని చెప్పి ఆయన చెప్పిందే నిజమైతుంది.
ఖచ్చితంగా అండి, అదే చూస్తున్నాము. ఇప్పుడు లీడ్స్ అదే కనపడుతున్నాయి కదా. వై నాట్ 175 అని జగన్ అన్నారు, ప్రజలు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నట్టున్నారు. వై నాట్ 175 అని టీడీపీకి అనుకున్నారు. సో మేము చేసిన మంచి పనులు కూడా దీనికి చాలా సహకరించాయి. బాబు గారు ఈ టర్మ్ లో కాకపోయినా క్రితం టర్మ్ లో ఎంత మంచి పని చేశారు, అపోజిషన్ లో ఉండి కూడా ప్రజల కోసం ఎంత కష్టపడ్డారు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. దానికి ఇదే నిదర్శనం. మొన్న దాకా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మంత్రులు చాలా మంది కొడల నాని అయితుంది, పేర్ని నాని అయితుంది, అంబటి రాంబాబు అయితుంది, రోజా గారు అయితుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు టీడీపీ మీద కానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద కానీ. ఇప్పుడు వీళ్ళందరూ ఓడిపోతున్నారు. నగర్లో రోజా గారు ఓడిపోతున్నారు. వాళ్ళు ఎంత చిత్తుగా ఓడిపోయారో వాళ్ళే అర్థం చేసుకోవాలి. వాళ్ళు మాట్లాడిన మాటలకి వాళ్ళు నిజంగా చింతించాలి. ప్రజలు దాన్ని గ్రహించారు కాబట్టి వాళ్ళు ఎంత ఎగిసెగ్స్ పడ్డారో ఇప్పుడంతా ప్రజలు వారి ఓటుతో వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేశారు. సో వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ తప్పే అని ఇప్పుడు రుజువైంది. పిఠాపురంలో మొన్న లాస్ట్ సభ జగన్ గారు పెట్టి వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ఇస్తా అని చెప్పారు. అయినా కానీ అక్కడ జనాలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కే ఓట్లు వేశారు. ఆయనే గెలిపించబోతున్నారు. దీనిపై క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉంటుందండి రాజకీయాల్లో. మీరు ఆఖరి నిమిషంలో ఎన్ని వాగ్దానాలు చేసినా మీరు 5 ఏళ్ల పరిపాలన అని చూస్తారు కానీ ఆఖరి నిమిషంలో వాగ్దానాలను ఎవరు చూడరు కదా. సో ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మలేదు. క్రెడిబిలిటీ అనే దాన్ని గుర్తించారు. అనుభవజ్ఞుడైన రాజనీతి పరుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని వాళ్ళందరూ నమ్మారు. అందుకే ఇంత భారీ మెజారిటీతో గెలిపించారు. జనాల్లో టీడీపీకి ఇంత ఓటు షేరింగ్ పెరగడానికి కారణం చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడమే. జగన్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి పెద్ద తప్పు చేశారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఏ తప్పు లేనప్పుడు రుజువు కూడా చేయలేకపోయారు అరెస్ట్ చేసి. అందుకే ప్రజలు ఇంత భారీ మెజారిటీతో మేము ప్రజా కోర్టులో గెలిచాము. కోర్టులో ఇంకా కేసు నడుస్తూనే ఉన్నా కూడా మేము ప్రజా కోర్టులో అయితే భారీగా గెలిచాం. టీడీపీతో పాటు జనసేన కలవడం ఎలా అనిపిస్తుంది? ఇది మంచి సంకేతం అండి. ప్రజలు బాగుపడాలి, అభివృద్ధి జరగాలి. ఆంధ్ర ఇంతకు ముందు అన్ని ఇండిసెస్ లో ఫస్ట్ ఉండేది, ఇప్పుడు ఎక్కడైనా కింద చూసుకోవాల్సి వస్తుంది చార్ట్ లో. సో ఇది ఒక శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రానికి. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆంధ్రాని మళ్ళా చార్ట్స్ లో నంబర్ 1 గా తీసుకెళ్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్.